జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకందరికి కూడా మన శత్రు దేశమైనటువంటి ఈ పాకిస్తాన్ గురించి ఒక మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చా న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది బాగా ఎంజాయ్ చేస్తారు ఓకేనా పాకిస్తాన్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్న సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే ఇంకో 4 రోజులు ఆగితే ఈ సెమీఫైనల్స్ దశకు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ అయితే చేరుకోబోతుంది సరిగ్గా ఇలాంటి సమయంలోనే పాకిస్తాన్లో భారీ బాంబు పేలుళ్ళు సంభవించినాయి చూడండి ఎందుకు జరగవు ఆశ్చర్యం ఏమన్నా దాంట్లో అసలే తీవ్రవాద దేశం అయిపోయా పుట్టగొడుగులు మారి ఆడబట్టినా కూడా ఈ తీవ్రవాద సంస్థలన్నీ కూడా ఉండే ఇంకా బాంబు పేలుళ్ళు జరగక ఇంకేం జరుగుతాయి ఇంకా హోలీ జరుగుతుంది ఆడ అత్యంత శక్తివంతమైనటువంటి బాంబులను ఈ పేలుళ్లలో ఉపయోగించినట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కరాచీ రావల్పిండి లాహోర్ నగరాల్లో జరుగుతుంది సరే మన భారతదేశం పాకిస్తాన్లో పర్యటించడానికి అంగీకరించకపోవడంతో దుబాయ్లో కూడా ఈ మ్యాచ్లు అయితే జరుగుతున్నాయి ఓకేనా ఇక ఈ బాంబు పేలుళ్ల విషయానికి వద్దాం ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలోని నౌషేరా జిల్లాలోని అకోరా కటక్ అనే పట్టణంలో ఈ బాంబు పేలుళ్లు అయితే జరిగాయన్నమాట ఈ అకోరా కటక్ పట్టణం పెషావర్కు అతి సమీపంలో ఉంటుంది ఈ పెషావరు ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లు జరుగుతున్నటువంటి ఈ రావల్పిండికు 150 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది అంటే ఈ పెషావర్ నుంచి 3 గంటల వ్యవధిలో ఈ రావల్పిండికి చేరుకోవచ్చు అన్నమాట ఇక ఈ బాంబు పేలుల్లో పాకిస్తాన్లోని ఈ అకోరా కటక్ పట్టణంలోనే ఒక మసీదులో జరిగినాయి ఇదేందిరా స్వామి మసీదులో జరిగేది ఏందని మీరు అనుకోవచ్చు చెప్తా ఇంకా అది స్టోరీ అయిపోలే ఇంకా అది కూడా నిన్న శుక్రవారం రోజు ఏది ఈ బాంబు పేలుళ్ళు జరగడం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి నిన్న శుక్రవారం కావడంతో పెద్ద సంఖ్యలో ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి ముస్లింలు ఈ మసీదులో ప్రార్థన చేయడానికి అయితే హాజరైనారయ్యా అంతే ఇక ఒక్కసారిగా బాంబ్ బ్లాస్ట్ జరగడంతో 5 మంది వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయినారు మరొక 20 మంది తీవ్ర గాయాల పాలైనారు ఈ 20 మంది పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టయితే తెలుస్తుంది దీంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు ఈ పాకిస్తాన్ మీడియా అయితే తెలియజేసిందనమాట ఇకపోతే ఈ బాంబు పేలుళ్ల వెనక జమియాత్ ఉలేమా ఇస్లాం ఉన్నట్టు తెలుస్తుంది నిజానికి చనిపోయింది కూడా ఈ జమియాత్ ఉలేమా ఇస్లాం నాయకుడే చూడండి ఇక్కడ విషయం ఏంటంటే ఈ జమియాత్ ఉలేమా ఇస్లాం అనేది ఒక తీవ్రవాద సంస్థ కాదు ఇది ఒక రాడికల్ సంస్థ అన్నమాట అయితే జమియాత్ ఉలేమా ఇస్లాంలో 2 గ్రూపులు ఉన్నాయంట ఒక గ్రూప్కు హమీదుల్ హక్ హక్కాని నాయకత్వం వహిస్తూ ఉంటే కనీర్ యాసిఫ్ అన్వర్ అనే వ్యక్తి నాయకత్వం వహిస్తాడంట ఇక ఈ జమియాత్ ఉలేమా ఇస్లాంలోని 2 గ్రూపుల మధ్యన ఈ ఆధిపత్య పోరైతే జరుగుతుంది అంతే ఇక ఈ హమీదుల్ హక్కాని శుక్రవారం ప్రార్థనలు చేయడానికి మసీదుకి వెళ్ళగానే ఆయన ప్రత్యర్థి గ్రూపు ఈ బాంబు పేలుళ్ళకి అయితే పాల్పడిందనమాట దీంతో ఈ హమీదుల్ హక్కానీతో పాటు మరొక 4 అయితే గయా సరే ఇదిలా ఉంటే మరొక వైపు ఈ బాంబు పేలుళ్ళు వార్తలు విని పాకిస్తాన్లో పర్యటిస్తున్నటువంటి వివిధ దేశాల క్రికెట్ టీంలంతా కూడా భయపడిపోతున్నారంట ఇక్కడికి ఎందుకు వచ్చినారా స్వామి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా నెత్తి నోరు బాదుకుంటారంట ఇప్పటికే విదేశీ క్రికెటర్లను కిడ్నాప్ చేసే అవకాశం ఉండదని చెప్పేసి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ బ్యూరో తెలియజేసిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే ఇప్పుడు మళ్ళీ ఈ బాంబు పేలుళ్ళు జరగడంతో ఇక ఇతర దేశాల క్రికెట్ ప్లేయర్లు తమ దేశాల క్రికెట్ బోర్డుల మీద ఆగ్రహంతో ఉండారంట తమ దేశాల క్రికెట్ బోర్డులు ఈ మతపిచ్చి ముండా కొడకలకు తమ దేశకు పోయి ఆహారంగా వేస్తారని చెప్పేసి కోపంగా ఉన్నారంట అందుకే ఇతర దేశాల క్రికెట్ ప్లేయర్లు తాము కూడా మిగిలిన మ్యాచ్లన్నీ కూడా దుబాయ్లో ఆడతామని దయచేసి తమకు ఈ అవకాశం కల్పించమని చెప్పేసి తమ క్రికెట్ బోర్డులకు అందరూ కూడా విన్నవిస్తా ఉన్నట్టు తెలుస్తుంది లేదా ప్రేక్షకులు లేకుండా అంత ఖాళీ స్టేడియాలే ప్రేక్షకులు లేకుండా ఖాళీ క్రికెట్ గ్రౌండ్లలో ఆడడానికి అనుమతించాలని చెప్పేసి ఆయా దేశాల క్రికెటర్లు రిక్వెస్ట్ల మీద రిక్వెస్ట్లు చేస్తారంట ఇక వారం రోజుల పాటు జరిగే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఏ విధంగా జరుగుతుందో ఎలా జరుగుతుందో చూడాలా మొత్తానికైతే ఎవరైతే పాకిస్తాన్కి వినారో వాళ్ళని నమ్మి ఏది ఆడ క్రికెట్ ఆడేదానికి గుండెకాయలు గులాబ్ జాములు యాడ్ అవుతాయో అన్నట్టు జారిపోకుండా పట్టుకొని జాగ్రత్తగా బతున్నారు ఆడ ఆ మారు పరిస్థితి అవసరం అయినా ఈ పాకిస్తాన్ వాళ్ళకి అన్నీ కూడా మూసుకొని ఏదో చేస్తారు ఏదో వాళ్ళ బతుకులు బతకకుండా క్రికెట్లు ఏది ఊరికే డబ్బులు వచ్చా దుబ్దామనే అమ్మా సరే మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్